హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. భయ్య, ఈరోజు ఏంటంటే నేను డిస్కస్ చేసుకునే టాపిక్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి కదా, దాని రిలేటెడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు బయట ఊర్లో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ మదనపల్లి అయితే ఏం చేస్తున్నారంటే ఇంటర్మీడియట్ కానీ లేకపోతే 10th వాళ్ళకి కానీ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు జిరాక్స్ షాపులు, ఫోటో స్టూడియోలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ చేయించేస్తున్నారు. స్టూడియోస్ పర్టికులర్గా ఓన్లీ స్టూడియో ఉంటే ఏం క్లోజ్ చేయించారు, కానీ జిరాక్స్ అని కొంచెం బోర్డు మీద కనిపించినా కూడా ఆ షాప్ అయితే క్లోజ్ చేయించేస్తున్నారు. పోలీస్ వాళ్ళు అందరూ నోటీస్ కూడా ఇస్తున్నారు. ఏంటంటే మార్నింగ్ నుంచి కరెక్ట్గా ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయ్యే వరకు 12 గంటల వరకు 12:30 వరకు ఏది కూడా ఓపెన్ చేయకూడదు. షాప్స్ అంటే జిరాక్స్ షాప్ ఏవి కూడా ఓపెన్ చేయకూడదు. ఇది ఎట్లా అంటే మనకు ఏదైతే సెంటర్ పడి ఉంటుందో ఎగ్జామ్స్ పిల్లలకి, ఆ సెంటర్కి ఒక 100 మీటర్స్ రేడియస్లో ఏది జిరాక్స్ షాప్ ఉన్నా కూడా ఓపెన్ చేయకూడదు అనే రూల్ అయితే ఒకటి ఉంది. పోలీసులు ప్రతి జిరాక్స్ షాప్కి వెళ్ళేసి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నాకు కూడా ఇచ్చారు. ఎందుకంటే నాది గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ బ్యాక్ సైడ్ నా షాప్ కూడా. కాకపోతే నాది జిరాక్స్ షాప్ ఒక్కటే కాదు, స్టూడియో కూడా ఉంది, లామినేషన్ ఉంది, స్పైరల్ బైండింగ్ ఉంది, ఐడి కార్డ్స్ చేస్తాను, డూప్లికేట్ కార్డ్స్ చేస్తాను. సో ఓన్లీ జిరాక్స్ ఒకటి ఉంది అని చెప్పేసి నాకు కూడా నోటీసులు ఇచ్చినారు. నేను కూడా క్లోజ్ అయితే చేసేస్తున్నాను షాపు. 12:30 వరకు షాప్ అయితే ఓపెన్ చేయడానికి లేదు, 12:30 పైన ఓపెన్ చేయాలి. ఈ ఎగ్జామ్స్ దాదాపుగా మనకు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అయితే నడుస్తాను. 1 వీక్ 10 డేస్ నుంచి అయితే మనకు బిజినెస్ అయితే ఏం లేదు బ్రో. ఎందుకంటే 12:30కి ఓపెన్ చేస్తే ఇంకా షాప్లో 1.5 అవర్లో అయితే లంచ్ అయిపోతుంది. సో ఇక మళ్ళీ లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా జనాలు ఎవరు బయట అంతగా తిరగడం లేదు. బిజినెస్లు అనేది బాగా డల్ అయిపోయినాయి. మా డిపార్ట్మెంట్కి సంబంధించింది, స్టూడియో అండ్ జిరాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించేసి ఏమీ అయితే మనకు బిజినెస్లు అయితే లేవు ఈ 1 వీక్ 10 డేస్ నుంచి. అంటే ఓకే, ఎందుకు అనేసి నేను దీని గురించి ఆలోచిస్తే, ఎందుకు పోలీసు వాళ్ళు ఇట్లా మనకు జిరాక్స్ షాపులన్నీ క్లోజ్ చేపిస్తున్నారంటే, ఒకవేళ లాస్ట్ మూమెంట్లో ఏదైనా క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి ఆ క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చేస్తే దగ్గరలో ఉన్న ఒక 100 మీటర్స్ లోపల ఏదైతే జిరాక్స్ షాప్ ఉంటుందో ఆ జిరాక్స్ షాప్లో జిరాక్స్లు తీసుకుంటారు. ఆ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన క్వశ్చన్ పేపర్ని జిరాక్స్లు తీసుకొని అందరూ పనిచేసుకుంటారు. ఇది ఒకటి, ప్లస్ మైక్రో జిరాక్సెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంలో పోలీసు వాళ్ళు అయితే ఈ డిసిషన్ తీసుకున్నారు. మంచిదే. నేను 100% నేను కంపల్సరీగా వాళ్ళకైతే నేను కాంప్రమైజ్ అవుతాను. వాళ్ళు చెప్పినట్లుగా షాప్ అయితే నేను 100% ఓపెన్ చేయడం లేదు. బట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు బిజినెస్ లేకపోతే. ఎందుకంటే ఇన్కమ్ ఉండదు, ఇన్కమ్ లేకపోతే ఫ్యామిలీస్ పోషించాలి, అట్ ద సేమ్ టైం బయట మనకు చాలా ఉంటాయి లావాదేవీలు, అవన్నీ పే చేసుకోవాలి అంటే ఈఎంఐస్ అవి ఇవి చాలా కష్టం. ఈ నెల అయితే నాకు భారీగా పడిపోయింది దెబ్బ. ఓకే, అది గవర్నమెంట్ పైన నుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి షాపులు ఓపెన్ చేయకూడదు అనేసి మేము వాళ్ళ నిర్ణయానికి కంపల్సరీగా రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి నేనైతే షాప్ అయితే ఓపెన్ చేయడం లేదు. నేనే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న షాపులు ఏది కూడా ఓపెన్ చేయడం లేదు. రూల్ కాబట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీగా గవర్నమెంట్కి అండ్ పోలీసు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్స్ కోసం మేము ఏం చేయాలో, కోఆపరేట్ చేయాలో అది చేయాలి ఖచ్చితంగా, యాజ్ ఏ మనం లోకల్ సిటిజన్స్ కాబట్టి. కాకపోతే ఒకటి బాధాకరం ఏంటంటే, ఎవరో లీక్ చేస్తాడు, బయటికి వస్తుంది, సో అవి జిరాక్స్ చేసుకుంటారు. సో ఎవడైతే ఎవడైతే మిస్టేక్ చేస్తాడో వాడిని పట్టుకొని మిస్టేక్ చేయకుండా ఉంటే ఈ ఫర్దర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకు స్టూడియో అవన్నీ ఉన్నాయి కాబట్టి కేవలం జిరాక్స్ షాపు అనే ఒక టైటిల్ ఒకటి ఉంది కాబట్టి మిగతాటివన్నీ ఏది చేయకూడదు. అదొకటే నాకు మెయిన్ బాధాకరమైనది. నాది నాట్ ఓన్లీ జిరాక్స్ నాకు ఓన్లీ సైడ్కి ఒక మూలకు ఉంటుంది అంతే. దానివల్ల నాకు వచ్చిన ఉపయోగం ఏం లేదు. బ్రదర్, ఇంతకుముందు జస్ట్ ఒక 2-3 ఇయర్స్ కరోనా పీరియడ్ ముందు మనకు ఒక బండల్ పేపరు 190 రూపీస్ 180 రూపీస్లో వచ్చేసేది, 75 GSM. ఇప్పుడు అదే పేపర్ మనకు 270 రూపీస్ అయింది. అంటే ఆల్మోస్ట్ 90-100 రూపీస్ పెరిగింది ఒక బండల్ పైన. సో ఆ విధంగా మీరు లెక్కేసుకుంటే ఎన్ని పెరిగినాయి తెలుసా మనకు. ఒక రకంగా చెప్పాలంటే ప్రైజెస్ అన్నీ కూడా బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా అని చెప్పుకోవచ్చు. అన్నీ పెరిగినాయి జిరాక్స్ షాప్లో. ఇప్పటికీ జనాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లక్షల జీతాలు వస్తాయి వాళ్ళకు, కానీ కూడా రూపాయి కోసం కూడా కకృతి పడతారు. నా జిరాక్స్ ఎంత, ₹2 అంటే రూపాయి కేసి అంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ బార్గెన్ చేస్తారు. సో ఏమొస్తుంది బ్రదర్, రూపాయి చెప్పండి మీరు. నాకు పేపరే మనకు అంత పడుతున్నప్పుడు ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది మీరు చెప్పండి. ఎలక్ట్రిసిటీ బిల్లు ఘోరంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ వస్తుంది. ఇంకా నాకు షాప్ అంటే ఇంకా ఎక్కువ వస్తుంది, కమర్షియల్. ఇంకా ఇంక్స్
ఇంక్ వాడతాం కదా, అది అన్ని ప్రైజెస్ పెరిగినాయి, బాడుగలు పెరిగినాయి, A to Z పెరిగినాయి. కానీ జనాలు ₹1 ఇచ్చేదానికి ఏడుస్తారు మా షాప్కి దగ్గరికి అన్నమాట. కొంతమంది ఏం లేదు, జస్ట్ అంతే ఎంత అయిందా ఓకే అని ఇచ్చేస్తారు. కొంతమంది అయితే ఎందుకంత, అక్కడ తిరుపతిలో అయితే 80 పైసలకి వేస్తారు, లేదు ఇక్కడ మీ వేరే చోట అయితే ₹1 వేస్తారు, అది ఇది అంటారు. టు బీ ఫ్రాంక్ జిరాక్స్లో మిగిలేదు ఏం లేదు బ్రదర్, టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను. మొన్న నాకు జిరాక్స్ మిషన్ రిపేర్ వచ్చింది. ఎంత ఖర్చు అయింది తెలుసా? సింపుల్గా వాడు మెకానిక్ ఏమన్నా తెలుసా, 3,500 అవుతుంది అంతే అన్నాడు. 3,500 నేను జిరాక్స్ మిషన్లో ఎప్పటికి సంపాదించాలి? ₹2 జిరాక్స్ వేసుకుంటా చెప్పండి, దాంట్లో మార్జిన్ నాకు ఎంత వస్తుంది? నా మెయిన్ బిజినెస్ అది కాదు, మెయిన్ జిరాక్స్ కాదు. జిరాక్స్ ఏంటంటే ఒక మూలకు ఉంటుంది అంతే. అది ఎందుకంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి లేదు అనకుండా ఫోటోలు తీసుకుంటారు, లేకపోతే ఆధార్ జిరాక్స్ వేసుకుంటారు, రేషన్ కార్డ్ జిరాక్స్ వేసుకుంటారు, ఓటర్ ఐడి జిరాక్స్ వేసుకుంటారు. సో ఇట్లా జిరాక్స్ మిషన్ ఏంటంటే కస్టమర్కి మనం రిటర్న్ పంపించకూడదు, వాళ్ళు ఏదో మళ్ళీ ఎక్కడో పోయి వెతుక్కొని జిరాక్స్ షాపులు వెతుక్కొని వేసుకునే అంత ఇది వాళ్ళకు ఉండకూడదు అని కన్వీనియంట్ కోసం నేనైతే జిరాక్స్ మిషన్ పెట్టినా. దానివల్ల ఉపయోగం అయితే నాకు అసలు ఏమీ లేదు. అట్ ద సేమ్ టైం ఒకసారి రిపేర్ అయితే thousands of money నేను దానికైతే నేను పెట్టాల్సి వస్తుంది. సో అలాంటి షాప్కు అలాంటి మనం జిరాక్స్ కోసము ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి షాప్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. దానివల్ల నాకు బిజినెస్ అయితే బాగా దెబ్బతినింది, ఘోరంగా దెబ్బతినింది. ఫొటోస్ వేయలేము, ఇంకా వేరే ఏ పని కూడా చేయలేము షాప్ ఓపెన్ చేయకపోతే. మనకేంటారు అంటే మార్నింగ్ షాప్ ఓపెన్ చేస్తేనే మార్నింగే బ్రదర్ జరిగేది బిజినెస్ అంతా. ఎందుకంటే స్కూల్కి పోయేవాళ్ళు కానీ, ఆఫీసెస్కి పోయేవాళ్ళు కానీ, లేకపోతే ఈ ఆధార్ సెంటర్స్కి పోయేవాళ్ళు కానీ, కరెక్షన్స్ కోసం ఏదైనా కూడా మనకు ఆధార్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ అడుగుతారు కొన్ని, లేకపోతే ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ. సో ఆ టైంలోనే కొంచెం మనకు ₹1 అంటే జిరాక్స్కి సంబంధించింది కానీ, లేకపోతే స్టూడియోకి సంబంధించింది ఏదైనా అప్పుడే జరిగేది బిజినెస్. ఇంకా ఆ టైంలో మేము క్లోజ్ చేసుకొని డే అంతా నిద్రపోతున్నాం షాప్స్లలో. సో ఇది కొంచెం బాగా మాలాంటి ఒక జిరాక్స్ షాపులు, స్టూడియో షాపులు వాళ్ళకి మాత్రం ఘోరంగా దెబ్బపడింది ఈ ఎగ్జామ్స్ వల్ల. కేవలం పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గవర్నమెంట్ రూల్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తా అన్నాము. నాకైతే నోటీసులు ఏమిచ్చారు పోలీసు వాళ్ళు, 19వ తేదీ వరకు అయితే ఇంటర్మీడియట్కి ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి 19వ తేదీ వరకు షాప్ అయితే ఓపెన్ చేయకూడదు 12:30 లోపు అని చెప్పినారు. ఇప్పుడు 17th 18th మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్కి కూడా మళ్ళీ ఓపెన్ చేసేదానికి లేదు నేను షాపు. సో ఇట్ మీన్స్ ఏంటంటే ఈ మంత్ అంతా అంతే, నాకు ఈ మంత్ అంతా అంతే. మళ్ళీ నెక్స్ట్ మంత్ దాని తర్వాత ఎగ్జామ్స్, దాని తర్వాత హాలిడేస్ కాబట్టి ఈ 2 months బిజినెస్ బొక్కే. గవర్నమెంట్ ఇంతవరకు ఈ జిరాక్స్ షాపులు కానీ, లేకపోతే ఈ స్టూడియో వాళ్ళకి కానీ ఇంతవరకు ఏమీ కూడా మనకు లోన్స్ కానీ, లేకపోతే ఎవరు ఈ చేనేత కార్మికులు కానీ, ఆటో వాళ్ళకు కానీ, లేకపోతే 45 years పైన ఉన్న వాళ్ళు లేడీస్ కానీ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందన్నమాట. సో పథకాలు అనేది పెట్టిందనమాట. కానీ ఈ జిరాక్స్ షాప్, స్టూడియో షాప్ వాళ్ళకి మాత్రము గవర్నమెంట్ ఏ ఒక్క పథకం కూడా పెట్టలేదు. ఎందుకని? ఇంతవరకు దీని గురించి ఎవరు గవర్నమెంట్తో మాట్లాడింది లేదు, చేసింది లేదు, ఎవరు లేదు. ఎందుకు? మాది కూడా చిన్న చిత్తగా బిజినెస్సే కదా బ్రదర్. సో మనకు కూడా కొంచెం లోన్స్ అవి ఇవి అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటాయి కదా బ్రదర్. సో వాళ్ళందరికీ ఉన్న పథకాలు మా వరకు వచ్చిన వరకు వస్తే ఎందుకు లేవు? అసలు మా గురించి ఆలోచించే అంత ఇది లేదా? అసలు ఎవరు ఆలోచించట్లేదు బ్రదర్. జిరాక్స్ షాపు, స్టూడియోలు చిన్న బిజినెస్ వీళ్ళకి కూడా చిన్న బిజినెస్ కాబట్టి వీళ్ళకి కూడా మనం ఏదైనా ఒకటి పథకం పెడితే బాగుండు అని గవర్నమెంట్కి అనిపించలేదు. అండ్ మనలు కూడా ఎవరు అడిగినట్టు లేరు, ఎవరు అంత రిస్క్ చేసుకోలేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మేము కూడా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు కూడా ఏదైనా ఒక పథకం పెడితే బాగుంటుందని గవర్నమెంట్కి నేను కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఏంటంటే ఇబ్బంది బ్రదర్, ఇలాంటప్పుడు మనం చూడు ఎగ్జామ్స్ కాబట్టి షాప్స్ ఓపెన్ చేసేదానికి లేదు, మళ్ళీ హాలిడేస్ బిజినెసెస్ బాగా డల్ అవుతాయి, మిషన్స్ అన్నీ చెడిపోతూ ఉంటాయి, మనం మళ్ళీ దాంట్లో పెట్టుబడి పెట్టుకుంటూ ఉండాలా. సో మనకేంటంటే ఎక్కువ లక్షలు సంపాదించేది ఏమి ఉండదు ఈ బిజినెస్లో. టు బీ ఫ్రాంక్ చెప్తానా, లక్షలు అయితే సంపాదించేది ఏమి ఉండదు. సంపాదించినామా, 3 పూట్లు తిన్నామా, ఫ్యామిలీని పోషించుకున్నామా, అంత తప్పితే వేరే ఏముండవు. ఏ ఒక్క ప్రాబ్లం మీద పడిపోయినా కూడా మళ్ళీ మేము డైలీ కలెక్షన్స్కో, లేకపోతే వీక్లీ కలెక్షన్స్కో, లేకపోతే బయట నుంచి ఇంట్రెస్ట్కో, ఈఎంఐస్కో ఏదో ఒకటి మనము తీసుకోవాలి. లోన్స్ మీద ఆధారపడాల్సిందే. లోన్స్ మీద ఆధారపడాలా, మళ్ళీ ఈ పక్క అంతా క్లియర్ చేసుకోవాలా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవాలా. ఇంతే బ్రదర్, ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్ మంది. అందుకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అంటే చిన్న షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళకైతే చాలా ఇబ్బంది. జిరాక్స్ షాపులకి అయితే బాగా ఇబ్బంది. ఇప్పుడు అట్ ప్రజెంట్ 12:30 వరకు షాప్ ఓపెన్ చేసేది లేదు కాబట్టి చాలా బాధపడుతున్నాం బ్రదర్. మేము ఏం చేయలేము, పిల్లల భవిష్యత్తు, ఎగ్జామ్స్ ఏం చెప్పలేము. సరే ఏం చేద్దాం, సాక్రిఫైస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. అందుకే మేము కూడా గవర్నమెంట్ ఏదైతే పోలీస్ వాళ్ళు రూల్ పెట్టినారో 12:30 వరకు ఓపెన్ చేయడం లేదు. కాకపోతే
ఏంటంటే మాలాంటి వాళ్ళకు కూడా కొంచెం జిరాక్స్ షాపులకు కానీ లేకపోతే స్టూడియో వాళ్ళకి కానీ మా కోసం ఏదైనా ఒక పథకం పెట్టి మమ్మల్ని ఇంకా కొంచెం బ్యాక్ సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ ఇంకా బాగుంటుందని నేను భావిస్తాను బ్రదర్, అంతే వేరే ఏం లేదు. సో అది ఫ్రెండ్స్, ఇంకా కమింగ్ పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇంకా ఏదైతే మిగులున్నాయో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్స్. బాగా రాయండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఇంకొకటి 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి, అవైతే కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఉంటాయి. 10th క్లాస్ వాళ్ళు పాపం చాలా కష్టపడుతున్నారు పిల్లలు. సో అందరూ కూడా ఆల్ ది బెస్ట్ బ్రదరు, అందరూ బాగా రాయాలి, బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకేనా? టెన్షన్ పడకుండా హ్యాపీగా రాయండి. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బ్రదరు. ఇప్పటివరకు కొంచెం బాగా సపోర్ట్ చేసుకొని వచ్చారు మీరు, ఇక మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను బ్రదరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.